అన్నా ఈ బండి కోసం అన్న ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. ఇందులో ఉందిరా. ఏముందా, ఒక్కసారి ఎక్సలరేటర్ రేజ్ ఇచ్చి సెంటర్ లోకి వెళ్తే బాగుంటది. అతి కష్టం మీద తెప్పించా, 50,000కి రూపాయి కూడా తగ్గకూడదు. ఇది 50,000. మరి డిమాండ్ అలా ఉంది. తమ్ముడు RX 100 పాత సామాన్లు కొందన్నావుగా, 10,000 ఇద్దాం, తీసుకునిరా. పాసామాలు అంటున్నాడు. అది ఇది కాదు, వేరే బండి, ఎంతో కానీ తెచ్చి తీసుకెళ్ళండి దీన్ని. ఈ బండి మీద వెళ్తే మీరు నన్ను క్యాచ్ చేయలేరు అనుకుంటా, జాగ్రత్త వెనక్కొచ్చేయండి. ఏంటో ఇటు షోరూమ్ బండి అనుకుంటున్నాడు. రే నానా మెలగరా రే, కిక్రాట్ ఉడిపోద్ది. స్టార్టింగ్ ట్రబుల్ అనుకుంటా, మళ్ళీ కొడదాం. అరే రే అమ్మయ్యా. భయ్యా ఏంటి భయ్యా ఈ పొగ? ఎలానో మన ఏరియాకి దోమల ముందు రాదు కదా మామ. ఇక్కడ నుంచి రామ్గఢ్ RX అంటే మామూలుగా ఉండదు. ఈ RX 100 ఇంకెన్ని చూడాలో మనం. ఈ రోజు నేను ఎక్కడికి రానురా, RX 100తో నా లవర్తో అలా బయటికి వెళ్ళిపోవాలి. ఈ ఎదవకి నా గురించి తెలియదు అనుకుంటా. ఇదేంటి స్టార్ట్ అవ్వట్లా? దోలు తీరింది ఎదవకే. ఇదేంటి ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లా? అమ్మా పులుసు కారిపోయింది కదే నాకు. ఇదేదో పెద్ద డొక్కు బండిలో ఉంది. RX అనేది చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకున్నా కదే. రే ఎడ్లెట్ పగిలిపోద్దురాయ్. ఎవడు చూడట్లేదుగా. నీకు దండం పెడతాను, స్టార్ట్ అవ్వే ప్లీజే. ఇలా రా మన దారికి. మొత్తానికి నీకు నచ్చిన బైక్ కొనుక్కున్నావు, హ్యాపీనా రామ్? చాలా హ్యాపీగా ఉంది సిరి. అదంతా ఓకే, మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం? ఒక 2-3 months లో చేసేసుకుందాం. నువ్వు ఇలానే అంటావు, మా ఇంట్లో నాకు టార్చర్ చూపిస్తున్నారు తెలుసా? 2 months లో చేసుకుంటానని చెప్పాను కదా, ఇప్పుడు ఎందుకు ఇంత గొడవ చేస్తున్నావు? ఎలా చేసుకుంటావు? ఉద్యోగం లేదు, లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు, నిన్ను నమ్మి నేను ఎలా బయటికి రావాలి? మరి లవ్ చేసినప్పుడు ఏమైంది బుద్ధి? ఏం చేయాలో నాకు బాగా తెలుసు. 2 నెలలు టైం ఉందిగా, నేను చూసుకుంటా. అప్పటి వరకు మూసుకుని కూర్చుంటే సరిపోతుంది. ఏంటా మెసేజ్? సతీష్ అని మా ఆఫీస్ కొలీగ్ ఏమని పెట్టాడు? లంచ్ కి వెళ్దామని మెసేజ్ చేశాడు. ముందు రిలేషన్షిప్ లో ఇలాంటి థర్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వకుండా చూసుకో. తర్వాత మనిద్దరం కలిసి ఎలా బతకాలో అప్పుడు ఆలోచించుకోవచ్చు. మన ఏరియాలో తోపుబండి అంటే నీదా మామ. 5 లక్షలు పెట్టి మన ఏరియాలో ఎవడు కొంటాడు? నీ జీటీ ముందు మన ఏరియాలో ఎవడబండి పనిచేయదు. అయినా నీతో పోటీ ఎవడొస్తాడు రా? రే ఏంటండి తోపండి? మామిడి బండి ఏంటో తెలుసారా నీకు? ఏంట్రా మీ ఓడి బండి? మా ఓడి కిక్ కొట్టాడంటే ఏరియా మొత్తం మా ఓడిని చూడాల్సిందే. ఇంకా రైడింగ్ లో మా ఓడిని మించినోడే లేడు. రేపు మధ్యాహ్నం 12:30కి కొత్త హైవే మీద చూసుకుందాం. అరే రామ్గా బడి రా త్వరగా. ఏంట్రా? ఆ భాస్కర్ గారి దగ్గర మధ్యలో పోటీకి వెళ్తున్నాం. అసలు ఏం జరిగిందిరా? ఇది జరిగింది. నీ యప్ప 100 కిక్కులు కూడా దగ్గర స్టార్ట్ అవ్వట్లేదు, దాంతో రేసుకెళ్తాను. అదొక డొక్కు పంట అంట, వేస్ట్ పంట అంట. చెప్పు, ఇన్ని మాటలు పాడటం అవసరమా? చెప్పరా. ఆపు, రేపు మనం రేస్కి వెళ్తున్నాం, గెలుస్తున్నాం. రామ్గఢ్ RX అనేది ఏంటో చూపిద్దాం. టైం 12:30 ఇంకా రాలేదేంట్రా? భయపడి ఉంటారా? ఇంత లేట్ అవుతుందంటే మనకన్నా పెద్ద బండి వేసుకొస్తున్నాడేమో రా. రేస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుద్ది. ఇదంతా వద్దు, ఎక్కడేంటి వద్దో చెప్పు. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్? అక్కడుంది రామ్గఢ్ RX అనేట్రా. దీని సీసీ ఎంతో తెలుసా? సోదొద్దు, రేస్ మొదలు పెడదాం. ఓడిపోవడానికి రెడీగుండు. చూద్దాం ఎవడుడిపోతాడో. అరే కిక్కు రాటు ఊడిపోయిందిరా, ఈడు నాతో పోటీ అంట. అరే నాతో పోటీ దాకొద్దురా, ఇప్పటికిప్పుడే ఉన్న పలంగా బండి ఇక్కడ స్టార్ట్ చేయి. నువ్వు తోపని ఒప్పుకుంటా. ఏంట్రా లుక్కు? పెద్ద బండి కొనడం గొప్ప కాదురా, ఎలాంటి బండి అయినా హ్యాండిల్ చేసేవాడు గొప్ప. వైర్ ఎలా పెట్టాడు రా మనోడు?
ఇదిగో ఆర్ఎక్స్ అనేది తాళం. ఒక్క దెబ్బ కిక్ రాడ్ ఊడిపోవాలి, ఎక్సలేటర్ వైర్ ఇన్నర్ నుంచి కనెక్షన్ వచ్చేది, దెబ్బకి బండి స్టార్ట్ అయిపోవాలి. అలా ఎలా అవుద్ది? అవుతుంది. ఎందుకు అవుతుంది? అద్దరు కొట్టేశాడు రామ్ గాడు. నా ఇగో మీద కుట్టావు కదా, నీకు ఏం చేయాలో అది చేస్తా. అయిపోయిందిరా నీ పని. రే నా బండి కనిపించట్లేదేంట్రా, నువ్వేం తీసుకెళ్ళావా? అదేంటి పొద్దున్న కనిపించకపోతే నువ్వు తీసుకెళ్ళాలనుకున్నావు కదరా. నేను తీసుకెళ్ళడం ఏంట్రా? హలో ఏరా బండి కనిపించట్లేదా? రే నీలాంటి లో క్లాస్ నా కొడుకుతో నాకు కంపారిజన్ ఏంటి అనుకున్నారా? కానీ నిన్న నువ్వు నా ఇగో హట్ చేసావురా. ఇప్పుడు నువ్వు భయపడ్డావు చూసావా? అది చాలు, బీసెంట్ రోడ్ లో పెట్టా, వెళ్ళి తెచ్చుకోని బండి. బీసెంట్ రోడ్ లో దొరకలేదా? అది నువ్వు పొద్దున్నే బెల్లం టీ తాగుతావు కదా, అక్కడ పెట్టా, వెళ్ళి తీసుకో. ఆర్ఎక్స్ అనేది బైక్ ఏమైనా చూసావన్నా? లేదన్నా. యారా దొరకట్లేదా? ప్రభాస్ కళ దగ్గర ఉంటుందేమో చూడు ఒకసారి. ఏంట్రా మన బండి దొరకట్లేదు? ఇప్పుడుగానే అర్థమైందా భయం అంటే ఎలా ఉంటుందో? భయమా? ఏం చేసావనరా నేను చూసి భయపడ్డానికి? ఏయ్, ఒక్కసారి సెంటర్ లోకి వెళ్ళి చూడబే. హాయ్. ఇంత వెంట్రా నువ్వు? నేనేం చేశారా? రామ్ గడ్ బండి దొంగతనం చేసి సిగ్గు లేకుండా ఎలా వచ్చావురా? ఇలాంటి వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే మా పరువులు పోతారా బాబు? అసలు ఏం చేసావురా? ఇంకా రివర్స్ గేమ్ స్టార్ట్ చేయాలరా. అరే రామ్, ఏం టెన్షన్ గా ఉన్నావు? మరీ మీ ఓడి ఇంత ఎదవేంటి బ్రో? నాతో పందెం గెలవలేక నా బండి దొంగతనం చేశాడు. అవునా? రే భాస్కర్ గారు రామ్ బండి దొంగతనం చేశాడంట, మన వాళ్ళందరికీ చెప్పు. రే నేను చూసుకుంటాను, పెట్టే. రే భాస్కర్ గాడు బైక్ దొంగతనం చేశాడంట, జాగ్రత్తగా ఉండండి. రే భాస్కర్ గాడు దొంగనా కొడుకు, మండలందరికి చెప్పండి. ఏంట్రా ఇగో మీద కొట్టానా? ఇప్పుడు ఏకంగా నీ క్యారెక్టర్ మీద కొట్టానురా. ఏం పిక్కుంటో పిక్కో. ఇంకా మన బండి దొరకనట్టేనారా? ఒకసారి అటు చూడు. సారీ రామ్, ఇదిగో బండి తీసుకొచ్చా. రే వాడి సారి చెప్తావేంట్రా? నీలాంటి వాళ్ళు నా పక్కన ఉండబట్టారా అందరితో గొడవలు పడాల్సి వస్తుంది. రామ్ సారీ, అయిపోయింది ఏదో అయిపోయింది. పర్లేదు బ్రో, మేము కూడా సారీ చెప్పాలి. ఎందుకంటే జీటీతో పోటని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడాం. సరే ఇక నుంచి మనం ఫ్రెండ్సేనా? రే రామ్ గా వాడు నమ్మద్దురా రే. ఫ్రెండ్సే మావా. నమస్కారం సార్. ఎవరు బాబు మీరు? మేము ఈ ఏరియాలోనే ఉంటామండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూస్తున్నా, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. మీరేం కంగారు పడమాకండి అంకుల్, మంచి జాబ్ ఉంది, హాస్టల్ కూడా బాగానే ఉన్నాయి. ఇలాంటివి ఏమైనా ఉంటే పక్క ఏరియాలోకి వెళ్ళి చూసుకో, ఇక్కడ కాదు. ఈ అమ్మాయి రామ్ గడ్ ఎవరు కదా? తప్పమ్మా, ఇంటికి వచ్చినప్పుడు అలాగే నా మాట్లాడేది. అయ్యో పర్లేదండి, ఉన్న పలంగా ఒక అమ్మాయి వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్పినా తీసుకోవడం కష్టమే కదా. నన్ను ఒక 2 నెలలు చూడమనండి, తనకి నచ్చకపోతే నేనే వెళ్ళిపోతాను. అయ్యో అలాగని కాదు బాబు, నెక్స్ట్ లేదని చెప్పా కదా, మళ్ళీ ఏంటి అతనితో డిస్కషన్? రామును ప్రేమించానంటే ఒప్పుకున్నాను కదా. ఈ కుర్రోడు నాకు నచ్చాడు, నా కోసం 2 నెలలు చూడు. కొంచెం కోపంలో ఉంది బాబు, ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదండి, జీవితాంతం తనతో ఉండాలనుకున్నా, ఈ మాత్రం అర్థం చేసుకోలేనా? వెళ్ళొస్తానండి. అమ్మా, రామ్ గడ్ జీవితం నాశనం చేయడానికి ఎంత దిగిచ్చావరా? బండి అమ్మేయాలనుకుంటున్నా. మరి భాస్కర్ మీ ఇంటికి వచ్చినట్టు రామ్కి చెప్తావా? మా ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ రావడమే తనకి ఇష్టం ఉండదు, ఇంకా భాస్కర్ గురించి ఏం చెప్తానే? దాన్నే అనుమానం అంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడు మాకు. రామ్ నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. సరే అయితే నేను చెప్పింది చేయమను, ఒప్పుకుంటా. ఏంటి సడన్ గా కలవాలన్నావు? రామ్ నాకున్న పలంగా 50,000 కావాలి. నీకు దేనికి? అది కాలేజ్ ఫీజు కట్టాలి. 50,000 అంటే? ఈ బైక్ ఉందిగా, ఈ బైక్ అమ్మేచ్చుగా. బైకా? సరే అమ్మేస్తా. బండి అమ్మేయాలనుకుంటున్నా, అర్జెంట్గా ఒక 50,000 కావాలి. నేనే నిన్ను అడుగుదాం అనుకున్నా, ఇప్పుడే పార్టీతో మాట్లాడి డబ్బులు తీసుకొని వచ్చేస్తా ఉండు. అన్నా డబ్బులు రెడీ అయిపోయి బండి పెట్టేస్తావా? ఇప్పుడు చెప్పు, తన కోసం ఏమన్నా చేస్తాడు. ఇప్పటికైనా నమ్ముతావా? డబ్బులు సెట్ అయినాయి అనుకుంటా, తనే కాల్ చేస్తున్నాడు. విను. ఏమనుకోవద్దు, నేను నా బైక్ అమ్మలేను. ఇప్పటికైనా అర్థం చేసుకో, మనిషిని ప్రేమించేది ఎవడో, వస్తువుని ప్రేమించేది ఎవడో. నువ్వు అడిగితే 50 కాదు, 1,00,000 ఇస్తా. ఇవేం వద్దు భాస్కర్, నేను నిన్ను నమ్ముతున్నా. సిరి, నేను ఎందుకు బండి అమ్మలేదో ఒకసారి విను. కారణం ఏదైనా అవ్వచ్చు రామ్, కానీ నా కష్టం వచ్చినప్పుడు నువ్వు లేవు. అరే నేను చెప్పేది ఎందుకు విను? ఈ బండికి నాకు ఒక ఎమోషన్ ఉంది. మరి నాకు నీకు
వస్తువులు ప్రేమించడం మానేసి మనుషులను ప్రేమించడం నేర్చుకో. అంతా నా గురించే కదరా. నాన్న, నాకు నువ్వు అన్నట్టు రామ్ కన్నా భాస్కరే కరెక్ట్ అనిపిస్తుంది. అయితే ఏంటి ఇప్పుడు రామ్ని మోసం చేయాలనుకుంటున్నావా? నేను మోసం చేయడం ఏంటే? ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఆ సిచ్యువేషన్ లో ఉండి డబ్బు అవసరం ఉంటే ఇలా వదిలేస్తాడా? కానీ తను నన్ను మధ్యలో వదిలేశాడు అంటే రామ్ నన్ను మోసం చేసినట్టేగా. ఇదిగో రామ్ కాల్ చేస్తున్నాడు. సారీ, రేపు ఎలాగో నీ బర్త్డే కదా, ఆ సరదాగా బయటికి వెళ్దామా? వేరే వర్క్స్ ఉన్నాయి రామ్, నేను రాలేను. ఇదేంటి భాస్కర్ కాల్ చేస్తున్నాడు? చూసావా రేపు నా బర్త్డే అని భాస్కర్ ఎలా ప్లాన్ చేశాడో. సరే భాస్కర్, వస్తాను. ఏంటి ఆ చూపు? రామ్ కేర్ చేయట్లేదని దూరం చేయడంలో అర్థం ఉంది, కానీ వేరే మనిషి కోసం రామ్ని మోసం చేస్తున్నావు చూడు. రిలేషన్ నాశనం చేసుకుంటున్నావు. భాస్కర్, నా బర్త్డే రోజు నీతో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అయినా ఏంటి ఈ త్రికి తీసుకొచ్చావు? పైగా ఎవరూ లేరు. నీ బర్త్డే కదా, చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఏమైందిరా? బండి అయిపోయింది. ఎందుకో స్టార్ట్ అవ్వట్లేదురా. ఈ తొక్కల బండి కోసమరా నీ రిలేషన్ పాటు చేసుకుంటున్నావు? ఒక్క నిమిషం, రామ్ కాల్ చేస్తున్నాడు. హలో, ఎక్కడున్నావు? ఈ3 దగ్గర ఉన్నాను. నేను E3 దగ్గరే ఉన్నాను. జాతర మందికి వెళ్తున్నాం. ఎవరెవరు? నేను పావని వచ్చాం. సరే ఇప్పుడే వస్తున్నా నేను కూడా అక్కడికి. భాస్కర్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రామ్ ఇక్కడే ఉన్నాడంట. రామ్తో రెస్టారెంట్ అని చెప్పావు, ఘాటికి తెచ్చావేంటి? తను ఇక్కడికి రాకూడదు కదా. మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ ఆగిపోయిందిరా. కొంచెం ఏమనుకోకుండా రెస్టారెంట్ పక్కనే కదా, తోసేచ్చుగా. రే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నావు తెలుసా? ఘాట్లో. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్ రెస్టారెంట్ కి. హలో సిరి, ఘాట్లో బండి ఆగిపోయింది. బండి ఒకటి నా ప్రాణానికి. ఏమైంది? ఘాటుకు కూడా వచ్చేసాడు. సరే భాస్కర్, మనం రేపు కలుద్దాం, ఏమనుకోకు. కొంచెం అన్న సిగ్గుందా? 2 అబ్బాయిల జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు ఇలాగే చేస్తే నేను రామ్కి నిజం చెప్పేస్తా. నువ్వేమన్నా చేసుకో, రామ్ని ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసు. నీలాంటిదంతా ఫ్రెండ్షిప్ చేస్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. యాక్షన్.